నరశరీరము దాల్చినప్పుడు పట్టి కొట్టి హింసించి దూషించి అనేకమైన కార్యాలు చేసి ఆయనను చంపి ఉండవచ్చును, కానీ ఇప్పుడు ఆయనను బంధించుట అసాధ్యం. ఎవరికైనా అసాధ్యం, ఎవరి చేత కాదు. ఎవరూ ఏమీ చేయలేరు, ఏ మనుషుడు చేయలేరు, ఏ బలవంతుడు కూడా చేయలేరు. ఆయనని ఎవరు కూడా బంధించలేరు. ఆ శక్తిని పొందుకున్న దేవుడు. ఆయనకు అసాధ్యమా? ఏది సాధ్యం కాదు. మనిషి హృదయంలో నివాసం చేసేవాడు, మనిషిని నడిపించేవాడు, మనిషిని ధైర్యపరిచేవాడు, మనిషికి అసాధ్యమైనటువంటి ఈ మరణమును జయించి ఈరోజు ప్రపంచానికి శుభదినంగా ఇచ్చినాడు. ఈ శుభదినములో మనం సంతోషించేవారుగా ఉంటున్నాం. ఆ సంతోషించాలని దేవుడు అభయం ఇస్తున్నాడు. భయం అనేటటువంటిది లేకుండగా, భయం అనేటటువంటి దిగులు లేకుండగా ఈ లోకములో ఎంతో ఆనందంతో జీవించాలని ఈ యొక్క మరి పునరుత్థాన దినమును దేవుడు తెలియజేస్తాడు. ఆయన ఇక్కడ లేడు, తను లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన మరణంలో లేడు. ఆయన మరణం జయించి తిరిగి లేచిన దేవుడు. అందుకొరకు మీరు సంతోషించండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామని ధ్యానిస్తారో వారి మధ్యన కూడా ఉండేటటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ప్రభువు మరీ 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 ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఎన్ని పునరుత్థాన దినాలు ఈ ప్రపంచంలో వారికి ఇస్తున్నానో ఇంకనూ కొంతమంది తెలుసుకోవాలి, ఇంకనూ కొంతమంది రక్షింపబడాలి, ఇంకనూ కొంతమంది ఆశీర్వదింపబడి ఈ పునరుత్థానం యేసు ప్రభువులోనే ఉంటున్నదని, ఈ మరణము జయించే శక్తి యేసు ప్రభువులోనే ఉండదంత ఆశపడుతున్నారు. కాబట్టి ఆ యొక్క దినాలు దూతలు వెళ్ళి శుభవర్తమానాన్ని తెలియజేసినారు. ఆ స్త్రీలు వెళ్ళి కనుగొన్నారు. ఈరోజు మనం కనుగొనే బిడ్డలుగా, ఈరోజు ఆ యొక్క దూతల వల్లే చెప్పేటటువంటి బిడ్డలుగా ఈ యొక్క ఉట్కూరు సంఘంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తితో మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంటున్నాడు, అభయం ఇస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క పునరుత్థాన ఆశీర్వాదాలు ఇక్కడ చేరి ఉన్న మనకును ఈ నూతనమైనటువంటి స్థలములలో అద్భుత కార్యంగా దేవుడు ఇచ్చినటువంటి స్థలంలో ఘనమైన కార్యాలు భవిష్యత్తులో కూడా చేసి నడిపింపబడాలని, ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా, ఈ పట్టణానికే ప్రజలకే ఒక ఆనందకరముగా సజీవుడైన దేవుడు యేసు ప్రభువు కదా అని సత్యాన్ని ఈ పట్టణ ప్రజలకే తెలియజేయాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆ పునరుత్థాన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించి, ధైర్యమును అనుగ్రహించి, సంతోషాన్ని అనుగ్రహించి ఆ స్త్రీలు వెళ్ళి చూసి సంతోషించి ఆనందించినారు. ఆ సంతోష భాగములో మనం అందరం కూడా నడిపించినారని సత్యాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి పునరుత్థాన మొదటి ప్రార్థన కోరికను మనము ఊహించుకుందాం.